శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ ఒక చిన్న విజ్ఞప్తి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి, నా పేరును ఉపయోగించుకొని అనేక మంది మోసాలు చేస్తున్నట్లుగా ఈ మధ్య నా దృష్టిలోకి వచ్చింది. అంటే ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ నా వీడియోలో కొంత పార్ట్ కట్ చేసి దానిపైన ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడును అని వాళ్ళ నెంబర్ వేసేసుకొని చాలామంది మోసం చేస్తున్నారని నా దృష్టిలోకి ఎక్కువ మంది తీసుకొచ్చారు. అలాంటి మోసాలు ఎవరు నమ్మకండి. ఎందుకంటే నాకున్న ఒకే ఒక్క నెంబర్, అఫీషియల్ నెంబర్ 9399990660. వేరే నెంబర్స్తో నాకు ఎటువంటి సంబంధము లేదు. ఎవరైనా సరే నా రీల్ కానీ, నా షార్ట్ కానీ కట్ చేసి దానిపైన ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడును అని కానీ, జ్యోతిష్యం కోసం సంప్రదించండి అని కానీ చెప్పి వాళ్ళ నెంబర్స్ వేసుకొని మేము గురువు గారి శిష్యులం అని చెప్తే నమ్మకండి. నాకు ఏ శిష్యులు లేరు, నాకు ఒక్క శిష్యుడు కూడా లేడు. ఎవరైనా సరే జ్యోతిష్యం చెప్పించుకోవాలంటే ఈ 9399990660 నెంబర్కి మాత్రమే కాల్ చేయటం లేదా వాట్సాప్లో మెసేజ్ చేయటం చేయండి. సోషల్ మీడియాలో మోసాలకు బలి కాకండి. ఎందుకంటే సోషల్ మీడియాలో చాలా మంది ఎక్కువ డబ్బులు కట్టించుకోవటము, గురువు గారి శిష్యులం అని చెప్పటము, గురువు గారు వేరే ఊళ్ళో ఉన్నారని చెప్పడం చేస్తున్నారు. అలాంటి మోసాలకు నాకు ఎటువంటి సంబంధము లేదు. దయచేసి ఎవరు మోసపోకండి. ఈ ఒక్క నెంబర్ని మాత్రమే సంప్రదించండి. ఆన్లైన్ మోసాలను అరికట్టండి. జూన్ 18 గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే చవితి తిథి రాత్రి 7:05 వరకు ఉంది. ఆ తర్వాత పంచమి తిథి వచ్చింది. అలాగే పుష్యమి నక్షత్రం ఉదయం 11:36 వరకు ఉంది. ఆ తర్వాత ఆశ్లేష నక్షత్రం వచ్చింది. గురువారం పుష్యమి నక్షత్రంతో కలిసి వస్తే శుద్ధి యోగం ఉంటుంది. ఈ శుద్ధి యోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ఉదయం 11:36 లోపు పని మీద బయటకు వెళితే పనులు విజయవంతం అవుతాయి. ప్రయాణాల్లో లాభం చేకూరుతుంది, కార్యసిద్ధి లభిస్తుంది. ఉదయం 11:36 తర్వాత ఆశ్లేష నక్షత్రం వచ్చింది. గురువారం ఆశ్లేష నక్షత్రంతో కలిసి వస్తే అమృత యోగం ఉంటుంది. ఇది కూడా కార్యసిద్ధిని కలిగిస్తుంది. పని మీద బయటకు వెళితే లాభం, ప్రయాణాల్లో లాభం. అంటే 2 యోగాలు అద్భుతంగా ఉన్నాయి. శుద్ధి యోగం, అమృత యోగం, ఈ 2 బ్రహ్మాండంగా ఉన్నాయి. కాబట్టి 12 రాశుల వాళ్ళు చవితి తిథి ఉన్నప్పటికీ కూడా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళొచ్చు, ముఖ్యమైన ప్రయాణాలు చేసుకోవచ్చు. దానివల్ల విశేషమైన లాభాలు చేకూరుతాయి. యోగం ఎక్కువ ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతి అయిన గురువు కర్కాటకంలో ఉచ్ఛలో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల ద్వారా పేరు తెచ్చుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే పుష్యమి నక్షత్రానికి అధిపతి అయిన శని మీనంలో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. ఆశ్లేష నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు మిథునంలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు. కాబట్టి విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, ఈ 3 రంగాల వాళ్ళు అద్భుతమైనటువంటి విజయాలు అందుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే, దాంతోపాటుగా లైఫ్ టర్నింగ్ డెసిషన్స్ తీసుకోవటానికి, వాళ్ళ కెరీర్కి సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాల వల్ల అద్భుత విజయాలు పొందటానికి కూడా బుధుడి స్వక్షేత్ర స్థితి అద్భుతంగా యోగిస్తుంది. అంటే యోగాలు బాగున్నాయి. రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ బాగుంది. కాబట్టి ఎవరైనా సరే ద్వాదశ రాశుల వాళ్ళు లైఫ్ టర్నింగ్ డెసిషన్స్ కోసం, లైఫ్లో ఇంపార్టెంట్ స్టెప్స్ వేయటం కోసం ఈ రోజును తప్పకుండా వినియోగించుకోవాలి. చాలా అద్భుతమైన రోజుగా చెప్పుకోవచ్చు. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా పుష్యమి నక్షత్రం ఉదయం 11:36 వరకు ఉంది. పుష్యమి నక్షత్రం ఉదయం 11:36 వరకు ఉన్నప్పుడు పుష్యమి నక్షత్రం ఉన్న సమయంలో కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవచ్చు, స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సుల్లో జాయిన్ అవ్వచ్చు, మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి, గురువు దగ్గర మంత్రం తీసుకొని మంత్రసిద్ధి పొందడానికి చేసే ప్రయత్నాలకు పుష్యమి నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే ఆపరేషన్లు చేయటానికి, చేయించుకోవటానికి పుష్యమి నక్షత్రం మంచిది. అదేవిధంగా కోర్టుకు సంబంధించిన ముఖ్యమైన వ్యవహారాలు, కోర్టు పరంగా కీలకమైన చర్చలు చేసుకోవటానికి వాటికి కూడా పుష్యమి నక్షత్రం బాగా అనుకూలిస్తుంది. పుష్యమి నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అదేవిధంగా ఉదయం 11:36 తర్వాత ఆశ్లేష నక్షత్రం వచ్చింది. ఈ ఆశ్లేష నక్షత్ర బలాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. ఉదయం 11:36 తర్వాత ఆశ్లేష బలాన్ని బట్టి ఇటుక బట్టీలకు నిప్పంటించడం లాంటి పనులు చేసుకోవచ్చు.
వినోద కార్యక్రమాలకు వెళ్ళవచ్చు. వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొనటం ద్వారా ఎక్కువ ఉల్లాసం పొందడానికి ఆశ్లేష చాలా మంచి నక్షత్రం. అలాగే మీ వైపు న్యాయం ఉంటే ఎదుటి వాళ్ళతో తగాదా పడి విజయం సాధించడానికి కూడా ఆశ్లేష నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే సర్జరీలు చేయటానికి చేయించుకోవటానికి ఆశ్లేష చాలా మంచిది. అదేవిధంగా ఒక్కొక్కసారి మనం మాయతో కూడిన పనులు చేయాల్సి వస్తుంది. మాయోపాయంతో కూడిన పనులు చేసి విజయం సాధించడానికి కూడా ఆశ్లేష మంచి నక్షత్రం. గ్యాంబ్లింగ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఈ నక్షత్రం చాలా మంచిది. ఆన్లైన్ ట్రేడింగ్, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, బిట్ కాయిన్ ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్లు పెట్టి మంచి లాభాలు పొందడానికి కూడా ఈ ఆశ్లేష నక్షత్రం చాలా అద్భుతంగా యోగిస్తుంది. అలాగే ఎవరైనా బ్యాడ్మింటన్, హాకీ లాంటి విద్యలు నేర్చుకోవడానికి చేసే ప్రయత్నాలకు కూడా ఆశ్లేష నక్షత్రం చాలా అద్భుతంగా అనుకూలిస్తుంది. అలాగే గణిత విద్యలు నేర్చుకోవటానికి కూడా ఈ నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ద్వాదశ రాశుల వాళ్ళు ఈ పనులు చేసుకుంటే అనుకూల ఫలితాలు పొందవచ్చు. అదేవిధంగా ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు రాజభయం ఉంటుంది. రాజభయం అంటే పనిచేసే చోట పై అధికారుల వల్ల భయపడుతూ ఉంటారు, ఆందోళనకు లోనవుతూ ఉంటారు. దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. వృత్తిపరంగా ధన వ్యయం ఉంది. ఏ రంగంలో ఉన్నా సరే ధనాన్ని అవసరమైన దానికంటే ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశాలు మేషరాశి వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు బుద్ధి చంచలత్వం ఉంటుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. చంచలమైన బుద్ధిని అదుపులో ఉంచుకోవాలి. అలాగే అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల వృషభ రాశి వాళ్ళు ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. అప్పుల వల్ల కొన్ని చికాకులు వచ్చినప్పటికీ సమయస్ఫూర్తితో వాటి నుంచి బయటపడగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు వృధా వ్యయం కనిపిస్తోంది. రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 10 రూపాయలు ఖర్చు పెట్టే అవకాశం ఉంది. కాబట్టి డబ్బు ఖర్చు విషయంలో మిథున రాశి వాళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవటం మిథున రాశి వాళ్ళకి అవసరం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో సామాన్యమైన ధనలాభాలు కలిగే సూచనలు ఉన్నాయి. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత కర్కాటక రాశి వాళ్ళు ధనపరంగా మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారం స్తంభించే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త. అంతేకాకుండా ఈరోజు సింహరాశి వాళ్ళకి మొండి బాకీలు వసూలయ్యే సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. చాలా కాలంగా డబ్బులు తీసుకుని ఇవ్వని వాళ్ళు ఈ రోజు ప్రయత్నిస్తే సింహరాశి వాళ్ళకి ఆ డబ్బులు ఇచ్చే అవకాశం ఉంది. కేవలం వ్యాపారాలు మాత్రమే కొంచెం స్తంభించి ఇబ్బందులు సింహరాశి వాళ్ళకి కలిగింపజేస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు అప్పులు తీర్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి పెద్ద మొత్తంలో ఉన్న అప్పుల నుంచి చాలా సులభంగా బయటపడగలుగుతారు. భూమికి అవసరమైనటువంటి వసతులు ఏర్పాటు చేసుకుంటారు. వాళ్ళు ఉంటున్నటువంటి భూమి కానీ, పశుశాల కానీ, లేదా వ్యవసాయ భూమి కానీ, దానికి అవసరమైనటువంటి వసతులు ఏర్పాటు చేసుకునే యోగం ఈరోజు కన్యారాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు బుద్ధి చాంచల్యం పెరిగే అవకాశం ఉంది. చంచలమైనటువంటి బుద్ధిని అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయండి. అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి తులారాశి వాళ్ళు ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించండి. అప్పులు వెంటాడినప్పటికీ సమయస్ఫూర్తితో ఆ సమస్య నుంచి తులారాశి వాళ్ళు బయటపడగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి విద్యాభివృద్ధి ఏర్పడుతుంది. విద్యారంగంలో అత్యున్నత స్థాయికి చేరగలుగుతారు. ధనవృద్ధి ఏర్పడుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే కుటుంబంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెంపొందింపజేసుకోవడానికి చేసే ప్రయత్నాలు వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు చాలా చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి మాత్రం ఈరోజు ప్రధానంగా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలే కనిపిస్తున్నాయి. వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైనా సరే విద్యాపరంగా కానీ, ధనపరంగా కానీ అద్భుతమైన విజయాలు నమోదు చేయగలుగుతారు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు వృధా వ్యయం కనిపిస్తోంది. అనవసరంగా ధనాన్ని ఖర్చు చేసే అవకాశం ఉంది. కాబట్టి ధనాన్ని ఖర్చు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేయటం మంచిది. అలాగే ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్యాల నుంచి బయటపడగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అదేవిధంగా పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణించాలని ప్రయత్నిస్తూ ఉంటారు. విలాసవంతమైనటువంటి జీవనాన్ని గడపడానికి కూడా మకర రాశి వాళ్ళకి ఈరోజు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు అప్పులు చేసేటటువంటి విషయమే కాకుండా అప్పులు తీర్చే విషయం కూడా చాలా అద్భుతంగా ఉంది. ఏదో ఒక విధంగా ధనం కలిసి రావటం వల్ల కుంభరాశి వాళ్ళు ఈరోజు అప్పుల నుంచి బయటపడగలుగుతారు. అలాగే ఈరోజు భూ వసతులు ఏర్పాటు చేయటానికి శ్రీకారం చుట్టే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే ఇంటికి అవసరమైనటువంటి స్థలానికి, పొలానికి అవసరమైనటువంటి అన్ని వనరులు కూడా
ఖచ్చితంగా లభించటానికి ఈరోజు అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా గృహలాభం ఉంది. అంటే ఇల్లు కొనుక్కోవటానికి కానీ కట్టుకోవటానికి కానీ చేసే ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. సకాల భోజనం ఉంటుంది, అంటే సమయానికి భోజనం చేస్తారు. అదేవిధంగా మీనరాశి వాళ్ళు ఈరోజు అనారోగ్య భావనల నుంచి బయటపడగలుగుతారు. శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు మీనరాశి వాళ్ళకి ఈ రోజు నుంచి చక్కటి అనుకూల ఫలితాలు కలిగింపజేస్తాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే, కార్యసిద్ధి లభించాలంటే ప్రధానంగా గురువారము, అందులోనూ పుష్యమి నక్షత్రంతో కూడి వచ్చినటువంటిది గురువారం కాబట్టి గురు పుష్య యోగం ఉంటుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు దేవగురువు అయిన బృహస్పతి మంత్రం చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి. బృం బృహస్పతయే నమః 21 సార్లు ఈ మంత్రం చదువుకొని వెళ్ళండి. ఎందుకంటే ఉదయం 11:36 వరకు పుష్యమి ఉంది. గురువారం పుష్యమి కలిసి వస్తే శక్తివంతమైన గురు పుష్య యోగం కాబట్టి బృం బృహస్పతయే నమః ఈ మంత్రం 21 సార్లు చదువుకుని వెళితే గురుబలం విపరీతంగా ఉంటుంది. ఏ పని ప్రారంభించినా అద్భుత విజయాలు కలుగుతాయి. దాంతో పాటుగా తలపెట్టిన పనులలో విజయంతో పాటుగా ధనలాభాన్ని కూడా విశేషంగా పొందవచ్చు. అదేవిధంగా గురువారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో గురుహోర ఉంటుంది. గురుహోర ఉన్న సమయంలో మొండి బాకీలు వసూలు చేసుకోవటానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే గురుహోర ఉన్న సమయంలో బంగారం కొనుక్కుంటే కూడా చాలా మంచిది. అది కూడా ప్రధానంగా ఉదయం పూట ఉన్న గురుహోరల్లో బంగారం కొనుక్కుంటే చాలా మంచిది. అదేవిధంగా గురుహోర ఉన్న సమయంలో ధనాన్ని బ్యాంకులో దాచిపెట్టుకోవటం ద్వారా రెట్టింపు చేసుకోవటానికి కూడా అనుకూలమైన సమయంగా చెప్పాలి. హోరాకాలం బట్టి ఈ పనులు చేసుకోండి, సమస్త శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే నక్షత్ర బలాన్ని బట్టి ఎలాంటి ముఖ్యమైన పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే యోగాన్ని బట్టి ప్రయాణం చేసేటప్పుడు ఏ పరిహారం పాటించి వెళితే ప్రయాణాలు అనుకూలమవుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలాన్ని బట్టి పాటించాల్సిన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? 12 రాశుల వాళ్ళు సంపూర్ణంగా ప్రతిరోజు మీ రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.